బాలరాజ్ గారు సార్ బాలరాజ్ గారు ఏంటంటే అంటే ఇక్కడికి సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ భూములకు సంబంధించి అలా వృధాగా పడున్న భూములు లేకపోతే ఇండస్ట్రియల్ పర్పస్గా ఉన్న భూముల్ని రెసిడెన్షియల్ అవసరాల కోసం వాడుకోవడానికి సంబంధించి జీవో తీసుకొచ్చాం కన్వర్షన్ చేసుకోవడానికి వీలుగా. ముందుగా మీకు అదేవిధంగా HMTV యాజమాన్యానికి ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ పాలసీని తీసుకొచ్చిందో ఆ పాలసీ మీద బీఆర్ఎస్ పార్టీ ఇలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇలా పేదల భూముల్ని ప్రభుత్వ భూముల్ని అప్పనంగా పెద్దలకు అప్పచెప్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మొదటి పాయింట్. ఇలా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఇలా ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా పెద్దలకు అప్పచెప్తా ఉందో అనేక సందర్భాల్లో మేము నిరూపించినాం. ఒకటి HCU భూములకు సంబంధించి ఇలా అప్పనంగా 400 ఎకరాలని ఇలా ఒక పెద్ద పారిశ్రామికతో కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాని మీద విద్యార్థులతో కలిసి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇలా హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రోత్ కారిడార్ పేరుతోటి అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతోటి ఇలా పేదల భూముల్ని అప్పనంగా కాజేయ చూస్తే దానిపైన పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఫార్మాసిటీ క్లస్టర్ల పేరుతోటి లగిచర్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో క్లస్టర్ల పేరుతోటి 2000 ఎకరాలు 3000 ఎకరాలు అని చెప్పి క్లస్టర్కి ఏర్పాటు చేసి గిరిజన భూముల్ని ఇలా లాక్కోవాలని చూస్తే దాని మీద పోరాటం చేసి జైలుకు సైతం వెనకాడకుండా కొట్లాడింది మా కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఇలా గతంలో ఏదైతే వీళ్ళు నమ్మవలికారు ఏం చెప్పారు సార్, ఇలా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము సుమారు 13,000 ఎకరాలు అసైన్డ్ భూములకు సంబంధించి సుమారు ఒక 6,000 ఎకరాలు రైతుల నుంచి మేము సేకరింప చూస్తే 19,000 ఎకరాలకు సంబంధించి ఒక ఫార్మా క్లస్టర్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా సంబంధించిన ఇండస్ట్రీస్ అంతా కూడా అక్కడ తీసుకెళ్లి ఆ కాలుష్య రహితంగా మార్దామని ఒక గొప్ప ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కొట్లాడింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా. అదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు PCC అధ్యక్షుడిగా చాలా రకాలుగా మేము ఫార్మా సంబంధించినటువంటి భూములు ఏదైతే తీసుకుంటా ఉన్నారో ఆ భూముల్ని వెనకకిస్తామని చెప్పేసి మాట్లాడిన వాస్తవం కాదా? మరి వారికి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ భూముల్ని తిరిగి ఇచ్చారా? ఆ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేశారా? లేకపోతే మళ్ళా ఫార్మా కస్టర్ల పేరుతో మళ్ళా ఎందుకు గిరిజన భూముల్ని లగిచర్లలో కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఎందుకు లాక్కోని చూస్తున్నారో దానిపైన పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఇదే సంబంధించి ఇలా మేము మొదటగా మేము ఏదైతే GO 27 అన్న చెప్పారు కదా సార్, ఆ ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి భూములు ఏదైతే గతంలో 30 సంవత్సరాల కింద కావచ్చు 20 సంవత్సరాల కావచ్చు 60 సంవత్సరాల కింద కావచ్చు ఆ రోజు పరిశ్రమలను పెంపొందింపడం చేయడం కోసం ఇవాళ మల్లాపూర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు నాచారం కావచ్చు గతంలో సిటీ పెరగనప్పుడు ఆ ప్రాంతాలు సిటీకి అవుట్స్కట్స్ లో ఉన్నవి. ఆ రోజు ఉద్యోగ ఉపాధి కోసం అదేవిధంగా హైదరాబాద్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడం కోసం అదేవిధంగా రాయితీలు కొంతమందికి ఆ రోజు ఎవరైతే పరిశ్రమలు పెడదాం అనుకుంటారో వాళ్ళకు రాయితీలు ఇచ్చింది. ఆ రాయితీలు ఇవ్వడం రాయితీలు అంటే విద్యుత్ సౌకర్యం ప్రభుత్వమే ఇచ్చింది. అదేవిధంగా ల్యాండ్ సంబంధించిన తక్కువ ధరలకే ఇచ్చింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు మిగతా ఎన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రభుత్వం కల్పించింది. అగ్గో ధరకు ఆ పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. ఇవాళ ఒకవేళ ఆ భూమిని మళ్ళీ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలనుకున్నట్టయితే ఆ రెగ్యులరైజ్ చేసేటువంటి అంశంలో మీరు ఎందుకు ఆ మార్కెట్ వాల్యూ కంటే ఇవాళ సార్ నేను కొన్ని ప్రాంతాలు నేను చెప్తాను. నాచారం అనేటువంటి ప్రాంతంలో ఇల్లు 700 ఎకరాలు ఆ రోజు పారిశ్రామిక వాడలు సార్, మొత్తం 22 పారిశ్రామిక వాడలు సార్. 22 పారిశ్రామిక వాడలకు సంబంధించి 9,292 ఎకరాలు సార్. అది ప్రధానంగా నాచారం, మల్లాపూరు, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కుకట్పల్లి, జీడిమెట్ల, అదేవిధంగా బాలానగర్, అదేవిధంగా సనత్ నగర్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్ చెరువు, పాషమైలారం, రామచంద్రపురం, కాటేదాన్, ఐత్ నగర్, అదేవిధంగా చందులాల్ బార్డరీ, ఈ విధంగా కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు సిటీ లోపల మొత్తం కూడా కేంద్రీకృతమైనది కాబట్టి ఇవన్నీ అవుట్స్కట్స్ గా ఉన్నవి. ఆ రోజు 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాలు ఆ రోజు పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు అదేవిధంగా రాయితీలతోటి అదేవిధంగా అన్ని సౌకర్యాలతోటి రోడ్లతోటి అన్ని మౌలిక వసతులతోటి ఆ రోజు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ పేరుతోటి నాచారంలో 700 ఎకరాలు ఇచ్చింది అనుకోండి ప్రభుత్వం. ఆ రోజు ప్లాటెడ్ ఏరియా 455 ఎకరాలుగా ఉన్నది. ఈ రోజు TGICC ఏదైతే తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో 32,881 రూపాయలు గజంగా ఉన్నట్టయితే ఇవాళ SRO పేరుతో అంటే సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది,
25,116 ఉంది. అంటే వాస్తవంగా టీజీఐసీ ధరనే తక్కువ ఉంటుంది వాస్తవంగా 32,000. ఇది మార్కెట్ ఇది ఒక సబ్ రిజిస్టర్ వాల్యూ అంతా 25,000. అంటే దానికి దీనికి 8,000 తేడా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయిత్ నగర్ లో చూసినట్టయితే 222 ఎకరాలు ఇచ్చినారు, కానీ ప్లాటెడ్ ఏరియా 144 ఎకరాలు. ఈ రోజు టీజీఐసీ ధర ఎంత 54,340 రూపాయలుగా ఆ రోజు గజం ధర ఉంది ఈ రోజు. కానీ ఇలా సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత 14,891. 54,000 ఎక్కడ 14,000 అంటే 40,000 రూపాయలు ఆ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి టీజీఐసీ ధరకే వాల్యూ ఉంది. మరి మార్కెట్ ధర ఎంత ఉండాలి? మార్కెట్ ధర 1,00,000 ఉంటది. 1,00,000 రూపాయలు ఉన్న ప్లాట్ ని మీరు గజం ఉన్నటువంటి ధరను 14,000కి ఇస్తే ఎంత లాస్ అయినట్టు ప్రభుత్వానికి? మీరు లెక్క చేయండి, సుమారు 86,000 రూపాయలు లాస్ అవుతున్నట్టు. ఈ విధంగా 99,292 ఎకరాలలో ఈ భూమిని మీరు ఎంత దారదత్తంగా ఇస్తున్నారు? 4,740 అని చెప్తా ఉన్నారు. మరి మిగతా భూమి ఎడిపోతుంది, డెవలపింగ్ ఏరియా ఎడిపోతుంది. రేపు వాళ్ళకి అప్పచెప్తే అంతే రోడ్లు ఆ రోజు సైజు గవర్నమెంట్ రోడ్ల సైజు వేరే ఉంటది, గవర్నమెంట్ డ్రైనేజ్ వేరే ఉంటది, గవర్నమెంట్ సంబంధించి అక్కడ కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, మిగతా డెవలప్మెంట్ అవసరాలకు ఇచ్చిన భూమి వృధాగా ఉంటది. అంటే 4,552 ఎకరాలను 4,740 ఎకరాలకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ ఏంటిది, టీజీఐసీ వాల్యూ ఏంటిది, మార్కెట్ వాల్యూ ఏంటిది? కాబట్టి ఇవాళ టీజీఐసీ వాల్యూ ఇస్తలేరు, మీరు మార్కెట్ వాల్యూ లెక్క కడతలేరు. అదే విధంగా మీరు సబ్ రిజిస్టార్ వాల్యూకు 30% అంటున్నారు. అంటే సబ్ రిజిస్టార్ వాల్యూ తక్కువ ఉందనంటే దాంట్లో 30%, అంటే 100 రూపాయలు ఉన్నట్టయితే వీళ్ళు 30 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఎంత 70 రూపాయలు సంబంధించినటువంటి చేతి మార్పిడి జరుగుతా ఉంది. అదే విధంగా సార్ మరి 20 నుంచి 30 నుంచి భూములు ఇచ్చినట్టయితే ఆ భూములు ఎవరి చేతులు ఉన్నవి? మరి పరిశ్రమకు ఇచ్చినటువంటి వాళ్ళ చేతిలో ఉందా? ఆ పరిశ్రమ ఎవరైనా బినామీలకు అమ్మిరా? ఆ బినామీల నుంచి ఇంకెవరి చేతులు మారినా ప్రభుత్వం బయట పెట్టాలి. నేనేమంటున్నా ప్రభుత్వంగా ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి అనుచరులు, అదేవిధంగా వారి తాబేరుదారులు అందరూ కూడా ఈ భూముల మీద పడి 6 నెలల ముందే ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా కేబినెట్ లో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఈ పాలసీలో 7 రోజులలో అప్లికేషన్ ఇవ్వాలట, 7 రోజులలో వాటిని పరిశీలించాలట, 40 రోజులలో క్రమబద్ధీకరణ చేయాలట. కానీ 2013లోని పాలసీకి సంబంధించి ఇనిషియేషన్ తీసుకున్నారనేది కాంగ్రెస్ చెప్తున్నారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రోజు కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ రోజు జీవో తీసుకొచ్చినారు. ఆ రోజు జీవో తీసుకొచ్చి ఏం చేసినాము, అజమాబాద్ సంబంధించి ఏం చేసినాము, ఆ రోజు ఖచ్చితంగా మార్కెట్ వాల్యూ ఏదైతే ఇండస్ట్రియల్ టీజీఐసీ ధర ఏదైతే ఉందో దానికంటే 100% వసూలు చేయాలి. అదేవిధంగా 200% మార్కెట్ వాల్యూకు మేము భూములు అమ్మాలని ప్రయత్నం చేసినాం. మరి మీరు 100% 100 రూపాయలు వసూలు చేయండి, 100కు 200 వసూలు చేయండి, కానీ 100కు 30 రూపాయలు వసూలు చేసే పాలసీ ఏంటి అంటున్నాను. మిగతా 70 రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఏ నాయకుల చేతిలోకి వెళ్తుంది, ఏ రేవంత్ రెడ్డి గారు తాబేదార చేతిలో పోతుందని బీఆర్ఎస్ పార్టీ వాదన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 9,292 ఎకరాల భూముల వెనకాల సుమారు 5 లక్షల కోట్ల ప్రజల యొక్క భూదందా జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. దీన్ని బయట పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానిలోనే మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ఇది అన్యాయం జరుగుతా ఉంది, ఈ పాలసీ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మీకు ఒకవేళ ప్రేమ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్న భూముల్ని ప్రభుత్వం మిగతా అవసరాలకు ఉపయోగించుకోండి, రేపు కాలేజీలకో లేకపోతే ప్రభుత్వ అవసరాలకో లేకపోతే ఇంకేదైనా అవసరాలకు ఉపయోగించుకోండి. ఇదే భూమిని మీరు ఔటర్ రింగ్ రోడ్ పర్సనల్ బయట తరలించాలనుకుంటారు కదా, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ 200 ఎకరాలు ఇస్తే అవతల 200 ఎకరాలు ఇవ్వండి. 9,292 ఎకరాలకు బదులు బయట కూడా మీరు ఫార్మసిటీో లేకపోతే క్లస్టర్ లో కడుతున్నారు కదా, గ్రీన్ ఫీల్డ్ అదేదో గ్లోబల్ సిటీ అని కడుతున్నారు కదా, అక్కడ ఇవ్వండి వాళ్ళకు. ఈ భూమి మిగులుతుంది ప్రభుత్వానికి, ఎందుకు అప్పనంగా వాళ్ళకి ఇస్తా ఉన్నారు? ఇవాళ 100 కోట్లు మీరు ఒకవేళ దీన్ని కొన్నట్లయితే 100 కోట్లు 1000 కోట్లు చేస్తారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, సినిమా హాల్లు, అదే విధంగా ఫంక్షన్ హాల్లు, మల్టిపుల్ అపార్ట్మెంట్స్, ఈ విధంగా ఒక రకమైనటువంటి వాడకానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే 100 కోట్లు ఒకవేళ భూమి కేటాయించినట్టయితే 1000 కోట్ల సంపాదన జరుగుతా ఉంది. ఎందుకు 30% ఇస్తా ఉన్నారు, 30% తీసుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. డెఫినెట్ గా ఈ భూముల వెనకాల, ఈ పాలసీ వెనకాల పెద్దల హస్తం ఉంది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచరుల హస్తం ఉంది. ఇది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రదర్స్ కి, రేవంత్ రెడ్డి సార్ యొక్క తాబేదారులకు ఈ భూములు ఆల్రెడీ బదలాయించబడ్డాయి. కాబట్టి ఇలా 30% తోటి భూములు కొట్టే చూస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన డెఫినెట్ గా యుద్ధం చేస్తుంది.